ఇటీవల భారత దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీలో ఆందోళన నెలకొంది. దీంతో ఆర్మీ జనరల్ ప్రధాన కార్యాలయాన్ని మార్చే యోచనలో దాయాది ఉన్నట్లుగా తెలుస్తోంది. రావల్పిండి నుండి ఇస్లామాబాద్ కు మార్చే అవకాశం ఉంది. ఇస్లామాబాద్ అయితే సురక్షితమని పాకిస్తాన్ భావిస్తోంది. ఇటీవల రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసింది. ఇక ఆర్మీ కార్యాలయం సమీపంలోనే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఉండడంతో దీన్ని మార్చాలని యోచిస్తోంది. ఇటీవల భారత దాడుల నేపథ్యంలో పాక్ ఆర్మీలో ఆందోళన నెలకొంది. దీంతో ఆర్మీ జనరల్ ప్రధాన కార్యాలయాన్ని మార్చే యోచనలో దాయాది ఉన్నట్లుగా తెలుస్తోంది. రావల్పిండి నుండి ఇస్లామాబాద్ కు మార్చే అవకాశం ఉంది. ఇస్లామాబాద్ అయితే సురక్షితమని పాకిస్తాన్ భావిస్తోంది. ఇటీవల రావల్పిండి నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లపై భారత్ దాడి చేసింది. ఇక ఆర్మీ కార్యాలయం సమీపంలోనే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ఉండడంతో దీన్ని మార్చాలని యోచిస్తోంది. సంచలనం సృష్టించిన గూఢచర్యం కేసులో ఓ ప్రముఖ యూట్యూబర్ తో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబర్ ఛానల్ నిర్వహిస్తున్న జ్యోతి మల్హోత్రా భారత సైనిక రహస్యాలను పాకిస్తాన్ కు చేరవేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనతో సున్నితమైన సమాచారాన్ని లీక్ చేసేందుకు డిజిటల్ వేదికలను ఎలా దుర్వినియోగం చేస్తున్నారనే విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్ లో పర్యటించిన జ్యోతి మల్హోత్రా అక్కడ పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఏజెంట్ గా పనిచేసి భారతదేశానికి చెందిన కీలక సైనిక సమాచారాన్ని వారికి చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఆరోపణల నేపథ్యంలో జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 6గురిని హర్యానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణాలకు సంబంధించిన వీడియోలు రూపొందించే జ్యోతి పాకిస్తాన్ కు రహస్య సైనిక సమాచారం అందించారన్నది ప్రధాన అభియోగం. ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ అధికారి డానిష్ తో ఆమెకు సన్నిహిత సంబంధాలున్నాయని పాకిస్తాన్ పర్యటక సందర్భంగా ఈ సమాచారాన్ని చేరవేసిందని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేసిన విషయాన్ని హిసార్ పోలీసు ప్రతినిధి వికాస్ కుమార్ ధృవీకరించారు. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నామని, మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. సబ్ ఇన్స్పెక్టర్ సంజయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిసార్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జ్యోతి మల్హోత్రా 2023లో ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ను సందర్శించారు. అక్కడ ఆమెకు పాకిస్తాన్ హైకమిషన్ ఉద్యోగి ఎస్ఆర్ ఉర్ రహీం అలియాస్ డానిష్ తో పరిచయం ఏర్పడింది. తాను డానిష్ తో నిరంతరం టచ్ లో ఉన్నానని, 2023 పాకిస్తాన్ పర్యటనలో అలీ ఎహ్వాన్ ను కలిశానని, తన బస ప్రయాణ ఏర్పాట్లను అతనే చూసుకున్నాడని ఆ మహిళ విచారణలో వెల్లడించింది. ఎహ్వాన్ ఆమెకు పాకిస్తాన్ భద్రతా నిఘా అధికారులకు పరిచయం చేశాడు. అక్కడ ఆమె షకీర్, రానా షాబాజ్ లను కూడా కలిసిందని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు బ్లాగర్ జ్యోతి షకీర్ పేరును తన ఫోన్లో జాట్ రణదావా అని సేవ్ చేసుకుంది. 2023లో పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా తన సహచరులతో సంప్రదింపులు జరుపుతూ వచ్చిందని పోలీసు ఎఫ్ఐఆర్ స్పష్టం చేసింది. గడిచిన 2 ఏళ్లలో జ్యోతి 2-3 సార్లు పాకిస్తాన్ ను సందర్శించినట్లు తెలిసింది. యూట్యూబ్ వీడియోల కోసం ఆమె చైనా, బంగ్లాదేశ్, థాయిలాండ్, నేపాల్, భూటాన్, యుఏఈ వంటి దేశాల్లో కూడా పర్యటించింది. పాకిస్తాన్ లోని పరిస్థితులను తన సోషల్ మీడియా ద్వారా పర్యాటకులకు అనుకూలంగా ప్రచారం చేసే బాధ్యతను పాక్ నిఘా అధికారులు జ్యోతికి అప్పగించినట్లు సమాచారం. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.
భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం ఇవాళ్టితో ముగియనుంది. ఇవాళ మరోసారి భారత్ పాక్ డీజీఎంఓల కీలక సమావేశం జరిగే అవకాశం ఉంది. సీజ్ ఫైర్ కొనసాగింపుపై ఇరు దేశాలు చర్చించనున్నారు. సింధు జలాల ఒప్పందంపై చర్చించాలని పాక్ పట్టుబడుతోంది. ఉగ్రవాదం పీఓకే పైనే చర్చలుంటాయని భారత్ తేల్చి చెప్పింది. ఇక భారత్ పాక్ దేశాల డీజీఎంఓల మధ్య ఈ నెల 10న జరిగిన ఒప్పందం మేరకు సరిహద్దుల్లో కాల్పుల విరమణ అమలైంది. అయితే గడువు ముగుస్తుండటంతో మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. అయితే ఎన్ని రోజులు పొడిగిస్తారు అన్న విషయాన్ని వారు వెల్లడించలేదు. రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరుగుతాయని పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషార్ దార్ తెలిపారు. ఇవాళ్టితో ముగియనున్న భారత్ పాక్ చర్చలు. మరోసారి భారత్ పాక్ డీజీఎంఓల సమావేశం జరుగుతున్నాయి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు ఫోన్ ద్వారా అందిస్తారు. సైదులు. దీపిక, ఈ రోజు తోటి భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తుంది. ఈ రోజు మరోసారి డీజీఎంఓల కీలక సమావేశం, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ డీజీఎంఓల సమావేశం ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రము జరిగే అవకాశం కనిపిస్తుంది. అటు పాకిస్తాన్ మిలిటరీ ఆపరేషన్ అధికారితో పాటుగా భారత్ చెందినటువంటి మిలిటరీ ఆపరేషన్ అధికారి ఈ యొక్క చర్చల్లో పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా భారత్ మాత్రం ఒకటి డిమాండ్ చేస్తూ వస్తుంది. అంటే ఏంటి అంటే ఉగ్రవాదం, దాంతో పాటుగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పైనే చర్చలు ఉంటాయని భారత్ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. దానికి పాకిస్తాన్ మరి అంగీకరిస్తుందా లేదా అనేది కూడా మనకి తెలియాల్సింది. పాకిస్తాన్ అయితే సింధు జలాల అంశానికి సంబంధించి చర్చకు కట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. సింధు జలాల అంశానికి సంబంధించి భారత్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క డీజీఎంఓల సమావేశంలో పాల్గొంటుందా లేదా అనేది కూడా మనకి సేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోనే పెద్ద ఎత్తున ఈ యొక్క ఉగ్రవాద స్థావరాలను భారత్ గుర్తించింది. దానిలో భాగంగా భారత్ లోకి అక్రమంగా ఉగ్రవాదులు చొరబడడం, భారత్ లో మొన్న పెహల్గామ్ లో దాడి తర్వాత పార్లమెంట్ నుంచి మొదలు పెడితే పెహల్గామ్ వరకు కూడా దాదాపుగా 350 మంది పౌరులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అసలు ఈ ఉగ్రవాదులు ఎక్కడున్నారు, ఎక్కడి నుంచి భారత్లోకి వస్తున్నారు అనే దానిపైన మనం గుర్తిస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లోనే పెద్ద ఎత్తున ఉగ్రవాద స్థావరాలు ఉన్నట్లు, అక్కడ ఉగ్రవాదులు ఉన్నట్టు భారత్ గుర్తించింది. దీనిపైన భారత్ ప్రధానంగా చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. మొన్న జరిగినటువంటి డీజీఎంఓల సమావేశంలో కూడా ఇదే అంశం చర్చకు వచ్చింది. ఈ రోజు మరోసారి జరుగుతున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ అధికారుల సమావేశంలో ఇదే అంశము చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ యొక్క చర్చలో మరి పాకిస్తాన్ ఎటువంటి సమాధానం చెప్తుంది అనేది కూడా మనకి తెలియాల్సి అయితే ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం కాల్పుల విరమణ ఒప్పందం ఈ రోజు అయితే ముగుస్తుంది. కంటిన్యూ అనేది మరి చూడాలి, మరి భారత్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే ఆల్రెడీ భారత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి ఎవరైనా ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడినా, ఇలాంటి ఘటనలు పెహల్గామ్ లాంటి ఘటనలు ఏమైనా భారత్ లో చోటు చేసుకున్నా కూడా ఒక యుద్ధం లాగానే భావిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ఒక హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇక ఖచ్చితంగా ఇలాంటిది ఎవరైనా మరోసారి జరిగితే మాత్రం మనం ఏ దేశం పైన యుద్ధం ప్రకటిస్తాము. ఎందుకంటే పెద్ద ఎత్తున పాకిస్తాన్ నుంచి వస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ లోనే మనం యుద్ధం ప్రకటించాము. పెద్ద ఎత్తున అక్కడ పాకిస్తాన్ లో ఆస్తి నష్టం కూడా జరిగిన విషయం అందరికీ తెలిసిన విషయం. మనం టార్గెట్ గా చేసుకుని ఉగ్రస్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేస్తే పాకిస్తాన్ మాత్రం భారత్ జనావాసాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేసింది. తర్వాత తిరిగి మనం కరాచీ, లాహోర్ లాంటి ఎయిర్ బేస్ స్థావరాలను టార్గెట్ గా చేసుకుని దాడులు చేశాం. పెద్ద ఎత్తున పాకిస్తాన్ కి ఆస్తి నష్టం కూడా జరిగింది. నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు, మాకు భారత్ జరిపిన దాడుల్లో భాగంగా పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి ఆయన అంగీకరించారు. ఇక చూడాలి ఈ రోజు జరుగుతున్నటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ లో సింధు జలాల అంశానికి సంబంధించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారత్ చర్చలో పాల్గొనే అవకాశమే లేదని కూడా తెగేసి చెప్తుంది. ఎందుకంటే సింధు జలాల అంశం అది పెద్ద
ఎప్పుడైనా మాట్లాడుకునే అంశమే, అంత విషయం కాదు. ఎందుకంటే ఈ అసలు విషయం ఏంటంటే ఉగ్ర స్థావరాలు ఏంటి, వాటిని మరి మీరు పెకిలిస్తారా, భారత్ ని పెకిలించమంటారా? అంటే పోకట వేలతోనే పెకిలిస్తామని మనం ఒక హెచ్చరిక జారీ చేశాం. సో దానిలో భాగంగా మరి ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాంతో పాటుగా ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కు అప్పగించాలనేది ప్రధానంగా డిమాండ్ మొదటి నుంచి కూడా భారత్ చేస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఇదే అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. చూడాలి మరి ఏం చెప్తారు ఆ DGMO డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి. అంటే మనం ప్రధానంగా డిమాండ్ చేస్తున్న అంశాలు ఏదైతే ఉన్నాయో రెండు అంశాలు. ఒకటి, మనం ఉగ్ర స్థావరాలను ఖచ్చితంగా పాకిస్తాన్ ఒకటి వేలతో పెకిలించేలాగా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే భారత్ ని తీసుకోమంటుందా ఒకటి. రెండోది, ఈ యొక్క పాక్ ఆక్రమిత కాశ్మీర్ ని భారత్ కి అప్పగించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అనేది అంశం. రెండు అంశాలు కూడా మనం యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ సమావేశంలో ప్రధానంగా మనము ఈ యొక్క అంశాలకు సంబంధించి చర్చకు పట్టుబట్టే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సో చూడాలి మరి పాకిస్తాన్ వీటికి ఏం సమాధానం చెప్తుంది అనే దానిపైన కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఈ రోజుతో అయితే ఈ యొక్క భారత్ సంబంధించినటువంటి పాకిస్తాన్ సంబంధించినటువంటి అంశం, యుద్ధం అంశం, ఆపరేషన్ సింధూర్ లో భాగంగా మనం పాకిస్తాన్ పైన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే ఉందో ఈ రోజు తోటి ముగుస్తుంది. ముగిసిన తర్వాత పాకిస్తాన్ మాత్రం ఏమైనా కవింపు చర్యలకు పాల్పడ్డా, పాకిస్తాన్ తిరిగి భారత్ వైపు LOC ప్రాంతాలలో మొత్తం ఈ యొక్క పంజాబ్ గాని, చండీగఢ్ గాని, రాజస్థాన్ గాని, గుజరాత్ గాని, జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ప్రాంతాలలో 3323 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి యొక్క సరిహద్దు ప్రాంతాలలో పాకిస్తాన్ ఎటువంటి కాల్పులకు భారత్ కు వైపు తెగబడ్డా ఖచ్చితంగా మరోసారి మనం పాకిస్తాన్ టార్గెట్ గా చేసుకుని దాడులు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఒక గట్టి హెచ్చరిక కూడా జారీ చేశాం. ఎందుకంటే ఈ యొక్క బార్డర్ ప్రాంతాల్లో చాలా మంది అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఆపరేషన్ సింధూర్ లో భాగంగా ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్న వారిని భారత పౌరులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాం. ప్రస్తుతం వాళ్ళందరూ తిరిగి మళ్ళా వాళ్ళ యొక్క సొంత ప్లేస్ లోకి ఆల్రెడీ వచ్చారు. కాబట్టి సో ఏమైనా పాకిస్తాన్ ఈ యొక్క కాల్పులకు సంబంధించిన నిర్వహణ ఒప్పందం ఈరోజుతో ముగుస్తుంది. కాబట్టి తిరిగి మన వైపు ఏమైనా దాడి చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక యుద్ధంలానే మనం కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితులు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి గట్టి హెచ్చరిక మరోసారి పాకిస్తాన్ కి అయితే భారత్ అయితే చేయబోతుంది. చూడాలి దీపిక, ఈ యొక్క DGMOల సమావేశంలో మనం ఏదైతే అంశాలు రెండు పట్టుబడుతున్నామో వాటికి పాకిస్తాన్ మరి ఎటువంటి సమాధానం చెప్తుందనేది కూడా తెలియాల్సి ఉంటుంది కాసేపట్లో. రైట్, థ్యాంక్ యూ సైదులు. అన్నమయ్య జిల్లా పీలేరులోని బాలమ్మవారి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బావిలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో 3 మృతి చెందారు, మరో 2 సురక్షితంగా బయటపడ్డారు. బాధితులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతులు శివన్న, గంగరాజు, లోకేష్ అని పోలీసులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పీలేరులోని బాలమ్మవారిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బావిలోకి కారు దూసుకెళ్లింది. ప్రమాదంలో 3 మృతి చెందారు, మరో 2 సురక్షితంగా బయటపడ్డారు. బాధితులంతా కర్ణాటక వాసులుగా గుర్తించారు. మృతులు శివన్న, గంగరాజు, లోకేష్ అని పోలీసులు వెల్లడించారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్. దీపిక, అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకునింది. వివరాల్లోకి వెళ్తే కోలారికి చెందిన 5 మంది ప్రయాణికులు, అదేవిధంగా వాళ్ళు పిల్లూరులోని బాలయ్యపల్లిలో ఒక పెళ్లి కార్యక్రమంలో వంట పనులకు చేసేందుకు కోలార్ నుంచి వాళ్ళు వస్తుండగా మార్కెట్ మత్తులోని స్వతంలో బాలయ్యపల్లి వద్ద రోడ్డు పక్కనే ఉన్న బావిలో ఈ కారు పడిపోవడంతో కారులో ప్రయాణిస్తున్న 5 మందిలో 3 అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా పోలీసులు తెలపడం జరిగింది. అయితే
మరి ఇద్దరు మాత్రం ఆ ప్రాణాయత నుంచి తప్పించుకొని అక్కడ స్థానికులు అదేవిధంగా పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అదేవిధంగా ఫైర్ సిబ్బంది అక్కడికి హుటాహుటిన వచ్చి ఆ కారుని ఆ బావిలో నుంచి వెలికి తీసే క్రేన్ సహాయంతో వెలికి తీసే ప్రయత్నం అయితే చేశారు. అప్పటికే ఆ ముగ్గురు కూడా అక్కడికి చనిపోయినట్టు కూడా ఆ పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఇది అన్నమయ్య జిల్లాలో ఇలాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే వస్తున్నాయి. అన్నమయ్య జిల్లాలోనే కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా రోడ్డు పక్కన ఉన్న బావులన్నీ కూడా ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ అప్పటికప్పుడు చెప్పడంతో చాలా వరకు బావులు కూడా ఈ విధంగా పూర్తి చేయడం జరిగింది. అయితే మరికొన్ని అక్కడక్కడ కొన్ని మిగిలిపోవడంతో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉంటాయి. అయితే ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు జిల్లా అధికారుల మీద ఖచ్చితంగా ఉందనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే రోడ్డు మార్గం గుండా అంటే పల్లెల్లో కర్ణాటక నుంచి తమిళ మన ఆంధ్ర వైపు వచ్చే మార్గంలో చాలా వరకు ఇరుకు దారులు ఉంటాయి. అవన్నీ కూడా సింగిల్ రోడ్ లో ఉంటాయి. దాటి పక్కన చాలా వరకు వ్యవసాయ బావులు ఉంటాయి. ఆ వ్యవసాయ బావుల్లో పూర్తిగా వాడకపోవడంతో కూడా వాటిని చుట్టూరు చెట్లు మలిచిపోయింటాయి. ఈ నేపథ్యంలోనే రాత్రిపూట వచ్చే వాహనాలు కూడా ఏది వాటికి కనిపించకుండా ఒకసారిగా వెళ్ళి అటువంటి బావుల్లో పడబడి ఇట్లా సంఘటనలు అయితే చోటు చేసుకుంటా వస్తున్నాయి. అయితే ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు జిల్లా అధికారులు అయితే ఖచ్చితంగా చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ కిరణ్. ఇస్రో 101వ రాకెట్ ప్రయోగం చేపట్టింది. ఇందులో భాగంగా PSLV C61 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. భూపరిశీలనకు చెందిన EOS-9 ఉపగ్రహాన్ని PSLV నింగిలోకి తీసుకెళ్లింది. అయితే కాసేపటి తర్వాత PSLV C61 ప్రయోగంలో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో ప్రయోగం పూర్తి కాలేదని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. 3వ దశలో సమస్య తలెత్తింది అని ప్రకటించిన ఇస్రో చైర్మన్ నారాయణన్ మిషన్ అసంపూర్తిగా ముగిసిందని వెల్లడించారు. సమస్యపై విశ్లేషించి పూర్తి వివరాలు చెబుతామన్నారు. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, we are seeing a observation, and the mission could not be accomplished. After analysis, we shall come back. Thank you. The PSLV is a 4-stage vehicle. Up to the second stage, the performance was quite normal. Third stage motor started perfectly, but during the functioning of the third stage, EOS-9 ఉపగ్రహం బరువు 1696.24 కిలోలు. దీని జీవితకాలం 5 ఏళ్లు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ భూమి ఉపరితల చిత్రాలను అధిక రెజల్యూషన్ తో తీయనుంది. జాతీయ భద్రత, వ్యవసాయ, అటవీ పర్యవేక్షణ, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక వంటి అంశాలను రేయింబవళ్లు ఇమేజింగ్ చేస్తుంది. దేశవ్యాప్తంగా విస్తరించిన రియల్ టైం కవరేజీ అవసరాన్ని పరిష్కరించే లక్ష్యంతో EOS-9 కూడా భూపరిశీలన ఉపగ్రహాల సమూహంలో చేరనుంది. ఇక ఇది రీసాట్ 1 ఉపగ్రహం తర్వాతి భాగం. ఈ ఉపగ్రహం రీసోర్స్ షాట్, కార్టో షాట్, రీషాట్ 2B సిరీస్ ఉపగ్రహాల మాదిరి డేటా సేకరించి చేరవేయనుంది. 2022లో ప్రయోగించిన EOS-4 ఉపగ్రహానికి ప్రత్యామ్నాయంగా EOS-9 ను పంపారు.